రంగులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ఎస్ఎస్ఏలోని విభాగాలను చిత్రాలతో వేసి కొత్తగా నిరసన వ్యక్తం చేశారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరింది. గతేడాది సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుని హోదాలో సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని నిరసనకారులు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసే వారి జీవితాలలో ఆనందాలు వెలుగులు నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మేము గత 18 సంవత్సరాలుగా ఈ తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. ఈరోజు గత ఏడాది తెలంగాణ పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఏడాది మేము వరంగల్లో ఏకశిలా పార్కు వద్ద చేస్తున్నటువంటి సమ్మె దీక్షకు వచ్చి మిమ్మల్ని ఛాయ్ తాగేలోపు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది గడుస్తున్నా కూడా మా హామీ నెరవేరకపోవడంతో మళ్ళీ నిరవధిక సమ్మెలోకి మేము పిలుపునివ్వడం జరిగింది. ఆ నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు 22వ రోజు భాగంగా ఈరోజు రంగులతో మన రేవంత్ రెడ్డి ముఖ చిత్రాన్ని మరియు మా ఎస్ఎస్ఏలో ఉన్నటువంటి వివిధ వింగులను రంగులతో వేసి వినూత్న నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సీఎం గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే